నమస్తే, నేను మధు. ధృవ సర్జా హీరోగా వస్తున్నటువంటి ఒక సినిమాలో, అదే కేడీ డెవిల్ అనే సినిమాల నుంచి ఒక పాట వివాదానికి గురైంది. అసలు ఏం జరిగింది? ఆ ఐటెం సాంగ్ ఎందుకు వివాదాలకు గురైంది? దాన్ని రీమేక్ చేసిన హిందీ వర్షన్ ని యూట్యూబ్ లో నుంచి ఎందుకు డిలీట్ చేశారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కేడీ డెవిల్ ఆ సినిమా రాబోతుంది. ఇంకా రాను కూడా రాలేదు. సో ఆ సినిమా నుంచి ఒక ఐటెం సాంగ్ చాలా వివాదాలకు గురవుతుంది. ఎందుకని సార్? కేవీఎస్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినటువంటి ఇది కేడీ డెవిల్ అనే కన్నడ మాతృక భాషలో హ్మ్. వచ్చిన చిత్రం అది. అది మల్టీ లాంగ్వేజ్ చిత్రం. అంటే తెలుగు, హిందీ ప్యారలల్‌గా అన్ని లాంగ్వేజ్‌లో వస్తుంది. హ్మ్. అయితే ఈ చిత్రానికి ప్రేమ్‌జీ డైరెక్టరు. హ్మ్. అయితే ఇంతవరకు బానే ఉంది. బహుశా మరి కేవీఎస్ సంస్థ మరి బ్యాడ్ లక్ అనుకోవచ్చు. హ్మ్. తను ఇది మన తమిళ్ చిత్రంలో విజయ్ కుమార్ నటించినటువంటి 'జననాయకన్' చిత్రాన్ని కూడా ఈల సంస్థ నిర్మించింది. ఓహ్! అది కూడా వివాదాలతోటి ఆగిపోయింది. హ్మ్. ఇక 'టాక్సిక్స్' కూడా ఈ కంపెనీ నుంచి ఓహ్! రిలీజ్ కావాల్సిన చిత్రం. హ్మ్. అది కూడా యుద్ధ కారణంగా రేపటి ఈ వాయిదా ఈ రోజు కంటే హ్మ్. 18థ్ రిలీజ్ కావాల్సినటువంటి సినిమా ఆగిపోవడం. ఉగాదికి రావాల్సిన సినిమా ఉగాది వాయిదా. చిత్రం అవునవును. ఆగాల్సింది. హ్మ్. ఆగిపోయి ఆ ప్లేస్‌లో మనకు తెలిసిందే హ్మ్. ఉస్తాద్ భగత్ సింగ్ అవును. వస్తుంది. అవును. సో, ఇది ఇక మూడో చిత్రం 'కేడీ డేవిల్'. ఈ హ్మ్. చిత్రం తాలూకు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. హ్మ్. అంతా బాగానే ఉంది. హ్మ్. అయితే ఒకేసారి హిందీ అండ్ తెలుగు అండ్ కన్నడ కన్నడ. భాషలో హ్మ్. పాటనైతే రిలీజ్ చేసినట్టుగా హ్మ్. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఓకే. తెలుగులో మాత్రం హ్మ్. దానికి పెద్దగా అభ్యంతరం రాలే. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు మనం బ సంతోషపడాల్సింది, ఇప్పుడు చెప్పుకోవాల్సిందంటే చంద్రబోస్ గారు ఆ లిరిక్ రాశాడు. ఓహ్! మాతృకలో మాత్రం హ్మ్. అర్థం అలానే ఉండొచ్చు. హ్మ్. దాని ప్యారలల్‌గా వచ్చినటువంటి హ్మ్. హిందీ పాటలో కూడా అదే అర్థంతో తర్జుమా చేశారు. హ్మ్. కానీ తెలుగులో మాత్రం ఆ విధంగా డైరెక్ట్ బూతొచ్చేలా కాకుండా రిథమ్‌ని అర్థం చేసుకొని ట్యూన్ తగ్గటువంటి హ్మ్. సరసమైన పదాలను మాత్రమే హ్మ్. చంద్రబోస్ గారు వాడారు. హుహుహు. ఇక్కడ తెలుగు వెర్షన్‌లో చంద్రబోస్ గారు తర్జుమా చేశారు. హ్మ్. చాలా అందమైనటువంటి భాషలో ఇబ్బంది లేనటువంటి హ్మ్. మంచి సాహిత్యంలో రాశాడు. ఓకే. అయితే గతంలో కొందరు రాశారు అది పాటలు. హ్మ్. చాలా బూతుతో కూడిన పాటలుండేది. హ్మ్. ఇప్పుడు మనం గతంలో అంటే ఇప్పుడు చెప్పడం అప్రస్తుతమైనచ్చు కాబట్టి సుద్దాల అశోక్ గారు గాని ఇట్లాంటి హ్మ్. హ్మ్. వాళ్ళైతే దానికి అనుకూలంగా రాసేవారేమో. హ్మ్. కానీ చంద్రబోస్ గారు మీరెప్పుడైనా చూసారో ఎక్కడ వివాదాలు లేవు. అవును. ఏ రాజకీయ పార్టీకి భజన లేవు. అవును. ఏ నజరానాలు తీసుకోలే ఆయన. హ్మ్. ఆ నజరానాలకు తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టలేదు. హ్మ్. సో, సాహిత్య పరంగా కూడా ఆయన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోకుండా చక్కగా రాశాడు కాబట్టి విమర్శల్లో ఇంతవరకు బాగుంది. హ్మ్. కానీ హిందీలో మాత్రం బాగా అది కన్నడ మాతృకలో కన్నా ఘోరంగా హ్మ్. తర్జుమా చేయబడిందని. ఆ పాట మంగ్లీ పాడింది. ఓహ్! అంటే తెలుగులోను, తమిళ్‌లో కన్నడంలోను, హిందీలో కూడా మంగ్లీనే పాడింది. 3 లాంగ్వేజెస్‌లో. 3 అవును. లాంగ్వేజ్‌లో హ్మ్. మంగ్లీ పాడింది. హ్మ్. ఇప్పుడు ఏకంగా అది విమర్శలు రావడంతోటి దాన్ని ప్రైవేట్‌లో పెట్టారు. ఆయన ఆల్రెడీ హ్మ్. ఈ వీటి విషయంలో ఔత్సాహికులందరూ స్పందించి ఏకంగా బ్రాడ్‌కాస్టింగ్ వాళ్ళకి కూడా సెన్సార్ బోర్డ్ వాళ్ళకు బ్రాడ్‌కాస్టింగు హ్మ్. కంప్లెయింట్ కూడా ఫైల్ చేశారు. హ్మ్. ఇది ప్రొడ్యూసర్స్ మీద పాడినటువంటి మంగ్లీ మీద కూడా కంప్లెయింట్ చేశారు. అవును సార్. నిజమే. ప్రస్తుతం. అందరూ చూస్తుంటే సోషల్ మీడియాలో మంగ్లీని ఎక్కువగా వివాదానికి హ్మ్. కేర్ ఆఫ్ బ అడ్రస్‌గా చూస్తున్నారు. భక్తి పాటలు పాడుతూ భక్తి పారవశంసంలో అవును. ముంచి తేలిన మంగ్లీనే ఈ పాటలు పాడింది. అవును. మన శివతత్వాలు పాడింది. ఎక్కువగా అవును. అవును. ప్రతి పండగ సీజన్ శివరాత్రి వచ్చినా, అవునవును. కనకదుర్గమ్మ వారిదొచ్చినా, చివరికి అవును. మనకు 2 సంవత్సరాలకోసారి వచ్చే సమ్మక్క సారక్క సారక్క జాతర. పాటలొచ్చినా కూడా అవునవును. చాలా చక్కగా ఆహ్, జానపదంలోని లేదా గతంలో ఎప్పుడో పాత పాటలైనా సరే జానపదంలో ఉన్నటువంటి పదాలని, హ్మ్. పాటలు గాని, లేదా కొత్తగా రాసుకున్న పాటలు కానీ, హ్మ్. తనదైన శైలిలో పాడుతూ హ్మ్. చాలా చక్కగా రాణిస్తున్నటువంటి మంగ్లీ నోట్లో నుంచి ఈ అపవిత్రమైన పదాలు ఎలా పలకగలిగింది అనేది ఇప్పుడు హ్మ్. అందరూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి హ్మ్. దానికి ఆమె నా వృత్తి కాబట్టి నేను పలికాను, హ్మ్. మాట్లాడాను అంటే సమర్థించుకుంటుండొచ్చేమో గానీ, హ్మ్. కొంచెం అంతరాత్మ గూడా ఆమె ఇబ్బంది పడకుండా బాగుండేది. హ్మ్. ఇగ నెక్స్ట్ టైమ్ ఆమె ఎలా ప్రవర్తిస్తుందో గానీ, మంగ్లీ ఇప్పుడు ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాల కెరియర్ గ్రాఫ్ అంతా కూడా ఒక్కసారిగా ఒక్క పాటతో కొలాప్స్ పోయింది. చేసి ఒక్క అవును. పాటతో పోయింది. అవును. అదృష్టం ఏంటంటే తెలుగులో కాదు అది హిందీలో. హ్మ్. అయినా సరే ఆమె మొత్తం కూడా పాటను విమర్శించిన దానికన్నా మంగ్లీనే ఎక్కువ విమర్శిస్తా అవును. ఉన్నారు. అట్లా రాసిన వాళ్ళకన్నా కూడా మంగ్లీని రాసిన ఎక్కువ వాళ్ళకన్నా, విమర్శిస్తున్నారు. అవును. ప్రొడ్యూసర్‌ల కన్నా ఆ పాట పదాన్ని ఉపయోగిస్తూ అవును. మంగ్లీది ఒక లేడీ సింగర్ ఇట్లాంటి బూతులు ఎలా పాడగలిగిందనేది ఒక క్వెషన్. అవును. దాంతోటి అవును. మంగ్లీ లాంటి
డివోషనల్ సాంగ్స్ పాడి మన్నలను పొందిన మంగ్లీ ఇట్లా పాడడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మరి మంగ్లీ గారు అయితే ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. సరే వెయిట్ చూద్దాం ఏం చేస్తుంది. పాటలోనే కాదు అక్కడ చిత్రీకరణలో కూడా చాలా అశ్లీలు కనిపిస్తున్నాయి అన్నట్టు వాదన వస్తుంది సార్. మరి మరి దీనికేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆ పాటని తీసేస్తే బెటర్ అంటారా? ఖచ్చితంగా ఎట్లా అంటే పాట ఆ విధంగా ఉండి అంటే ఆడియో ఒక రకంగా ఉండి వీడియో ఒక రకంగా ఉండదు. దాని తగ్గట్టే ఉంటుంది. అంతకన్నా ఘోరంగానే ఉంటుండొచ్చు. సో నేనైతే కొంచెం అంటే ఇప్పుడు వీడియో అవైలబిలిటీ లేదు కానీ ట్విట్టర్‌లో కట్ సీన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. చూశాను. అది భయంకరంగా ఉంది. దాని మీనింగ్ కూడా భయంకరంగానే ఉంది. అంటే ఈ మధ్య కాలంలో సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఏకంగా ఇంతలా దిగజారుతున్నారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. గతంలో కూడా చూసాం. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ, కావాలని క్రియేట్ చేయడం కానీ, బూతు పాటలు పాడి మన ఏం జరిగిందో చూసాం. చివరకు అది బుబ్బరంగా అయిపోయి చివరికి ఆయన ఆత్మహత్య చేసుకుంటాడా అన్న దాకా పోయింది ఆ చంద్రహాస్ సినిమా అప్పుడు. సో బూతుని ఆశ్రయించడం తప్పు. అంటే చెడు స్నేహం, నిప్పుతో స్నేహం, పులితో స్నేహం చెడే ఎప్పుడైనా ఫలితాలు చెడే ఇస్తాయి. ఇట్లా బూత్ కంటెంట్‌తో సినిమా రికగ్నైజ్ చేసుకోవాలంటే మాత్రం అందరికి చివరికి అట్లాంటి చెడు ఫలితాలే ఆశిస్తాయి. ఒక సినిమా హిట్ ఎంత పొందుతుందో అందులో ఉన్న ఐటెం సాంగ్ కూడా అంతే హిట్ పొందుతుంది సార్. అదే ఫేమ్ అవుతుంది కూడా మాక్సిమం. కానీ ఇప్పుడు కాలంలో చూస్తుంటే ఐటెం సాంగ్స్ అనేటివి మరీ మితిమీరిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. అయితే మీ దృష్టిలో ఒక ఐటెం సాంగ్ అంటే ఎలా ఉండాలి సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఐటెమ్స్ సాంగ్ గాని ఇప్పుడు మనం ఏదో పదం పెట్టుకుంటున్నాం గానీ, గత కాలంలో దాన్ని క్లబ్ డాన్స్ అనో, రకరకాల పేర్లతో పిలిచేవారు. ఇప్పుడు కాదండి బహుశా 1970 దశకం తర్వాత అంతకుముందు కూడా ఉంది. అంతకుముందు ఒక జానపదమో ఏదో ఒక పాట పెట్టేది. ఆ తర్వాత సినిమా ఎలా ఉన్నా కూడా ఎలాంటి సినిమా అయినా సరే దానికి అలాంటి నృత్యాలు చేయడానికి ప్రత్యేకమైన ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ సుమిత ఇట్లా కొంచెం సెపరేట్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు గతంలో. వాళ్ళున్నా కూడా చాలా చక్కగా కుటుంబ తరహా కూర్చొని చూసే సినిమా తరహానే ఉండేది. అంటే అంతకుముందు ఎన్టీ రామారావు, జయప్రద చేసిన పాట ఎంత ఆనందంగా ఇబ్బంది పడకుండా చూశారో, అదే జయమాల్ డాన్స్ కూడా అదే ఇబ్బంది పడకుండా చూశారు. కేవలం అక్కడ విలన్ తత్వానికి లేదా జరగబోయే కుట్రని ఏ విధంగానో హీరోని మభ్యపెట్టడము ఇట్లాంటి సన్నివేశం కోసమే ఆ పాటలు పాడేవారు. అప్పుడే ఆ పాట తర్వాత ఏం జరుగుతుందని మాత్రమే చూసేవారు కానీ ఆ పాటలో ఆమె ఎలాంటి నృత్యం చేస్తుంది, ఏం ఎక్స్పోజ్ చేస్తుంది అన్న కంటెంట్ చూసి ఆడియన్స్ ఉండకపోయింది. అంటే ఆడ ఉన్నా కూడా చెడు దృక్పథం ఉండకపోయేది. ఆ వచ్చిన ఆ హీరో ఆ పాటలో ఆ జయమాల్ని హీరోని ఎలా మస్కా కొడుతుందా, విలన్ని మస్కా కొట్టి ఆ తాళం చేయి తీసి ఇవ్వడము ఏదో ఉంటుంది కదా సినిమాలో. అట్లాంటి పాటప్పుడు క్లబ్‌లోనో ఎక్కడో లేదా ఈయన విలన్ వెతకడానికి వచ్చినప్పుడు ఆ విలన్‌లు ఇట్లా డెన్నులో ఉంటే మీద ఒక పాట పాడతారు. ఆ పాట అయ్యేలోపు ఆ విలన్ ఆట కట్టించడం. దీనికోసం ఎదురు చూసే ఆడియన్స్ ఆ క్లబ్ పాటలో అక్కడ ఉన్నటువంటి నృత్యంలో ఎలాంటి అశ్లీలత ఉండకపోయేది. ఆ కాస్త ఏదో ఉంది ఉండనట్టు కూడా చెడు ఆలోచన రాకపోయేది. కానీ ఆ పాత్రలు ఏకంగా హీరోయిన్లు ఆక్యుపై చేసుకున్నారు ఈ రోజుల్లో. ఈ మన సినిమాలే కాదు, సినిమా ఈవెంట్‌గా రిలీజ్ ఈవెంట్‌కో ఆడియో ఫంక్షన్‌కి వచ్చేటప్పుడు కూడా హీరోలు ఎక్స్‌పోజింగ్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. మీడియా అటెన్షన్ కోసం వాళ్ళు చేస్తున్న విచిత్ర విన్యాసాలు చూస్తా ఉన్నాం. ఇవన్నీ జరుగుతుంటే కాలంతో పాటు చాలా మార్పులు వచ్చాయి. మార్పులని కొందరు యాక్సెప్ట్ చేస్తున్నాం, కొందరు యాక్సెప్ట్ చేస్తలేరు. కానీ ఈ పాత్రలు అంటే ఈ సినిమాలో ఈ వల్గారిటీని తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే అందుకనే సినిమాకి థియేటర్‌కి వెళ్ళి చూసే ఫ్యామిలీస్ తగ్గిపోయాయి. ఏమైనా ఫ్యాన్స్ మాత్రం వెళ్ళి చూస్తున్నారు. కుటుంబ తరహా చిత్రాలు మాత్రం చక్కగా ఇంట్లో కూర్చొని చూస్తున్న తరుణంలో ఇట్లాంటి వల్గారిటీ లేకపోతే హ్యాపీగా సినిమాకి ప్రేక్షకుడు ఫ్యామిలీతో వస్తాడు. ఫ్యామిలీతో వచ్చినప్పుడు నిన్న చూసాం మనం మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో ఎక్కడా వల్గారిటీ లేదు. మరి ఏ విధమైనటువంటి హిట్ ఇచ్చింది ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా వెళ్ళినప్పుడు. సో అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా వెళ్తేనే కలెక్షన్స్ ఎక్కువ. ఫ్యామిలీ అన్నప్పుడు ఒక 5గురు, 6గురు ఖచ్చితంగా వెళ్తారు. ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. సో అట్లాంటప్పుడు సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి. అంటే వల్గారిటీని దూరం పెట్టుకుంటే సినిమాలు కొంచెం బాగా నడుస్తాయని నా ఉద్దేశం. సో ఏదేమైనా సరే ఈ సినిమాలోని ఐటెం సాంగ్ గురించి మాత్రం చాలా రకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి దీని గురించి మరి మూవీ టీం ఎలా స్పందిస్తుంది? మరి హిందీ లాంగ్వేజ్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసినటువంటి ఈ సాంగ్ అయితే తీసేశారు కానీ మళ్ళీ దాన్ని రీమేక్ చేసి అంటే విపరీత అర్థాలు రాకుండా నార్మల్ గానే మళ్ళీ రీమేక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తారా ఏంటి అనేది వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో.